అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది భార్యలు తన భర్త ఇకనైనా మారుతాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ భార్యలకి చివరికి మిగిలేది ఇదే. అది ఏంటంటే, ఒక పుత్రుడిని తండ్రి ఏ విధంగా పెంచాలి, పసివాడిగా 5 ఏళ్ళు వచ్చే వరకు రాజులా లాలించి ప్రేమించి పెంచాలి. 5 ఏళ్ల తర్వాత నుండి 15 ఏళ్ళు వచ్చే వరకు అదిరించి బెదిరించి తన్ని ఇక తప్పకపోతే శిక్షించైనా సరే సరైన దారిలో అతన్ని నడిపించాలి. ఇక 16 ఏళ్ళు దాటిన పుత్రునితో స్నేహితుడిలా మంచిగా ఉండాలి. చెప్పాలే కానీ చెయ్యమని ఒత్తిడి చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, అదే పెళ్ళైన తరువాత తన బిడ్డగా కాక కేవలం కోడలి భర్తగా మాత్రమే చూడాలి. అప్పుడు ఆ పుత్రుడు కూడా తండ్రిని తండ్రిలా చూస్తాడు, ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు కూడా. అర్థమైంది కదా? గొప్ప దాంపత్యం అంటే ఆయనని మార్చలేము అని గ్రహించిన భార్య, తనతో మాట్లాడి గెలవలేము అని గ్రహించిన భర్త కలిసి జీవితాంతం ఒకటిగా బ్రతకడమే. నిజమే కదా? తన భర్త సంపాదన అలానే ఖర్చులను గమనిస్తూ తన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం ఏ భర్తకైనా కూడా ఒక పెద్ద వరం, అదృష్టం కాదంటారా? మీరే చెప్పండి. గుర్తుంచుకో, మీకోసం ఎదురు చూసేవారు లేని ఇంటికి పిలిచినా కూడా అస్సలు వెళ్ళకండి. ఇక అది మన ఇల్లే అయితే అంతకంటే నరకం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. అవునా? అసలు ఎప్పటికైనా మారుతాడు అనుకొని కాపురం చేసే ఆడవాళ్ళకే తెలుసు వాడు మారడని. ఇక వారు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజు మాత్రం ఎప్పటికీ రాదు. అసలు మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? ఎలుగు తోలును తెచ్చి ఎంత ఉతికినా కానీ నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. అలానే ఇక మూర్ఖులు కూడా అంతే. వారు మారాలని వారిపై సామధాన దండోపాయాలు ఉపయోగించిన వారి యొక్క మూర్ఖత్వం, వారి కఠినత్వం ఎప్పటికీ మారదు. ఒక స్త్రీ తన భర్త మంచివాడైనా చెడ్డవాడైనా భరిస్తుంది, కానీ ఏ సమయంలో ఎలా ఉంటాడో తెలియని భర్తని మాత్రం ఖచ్చితంగా అస్సలు భరించలేదు. అయినా ఒకవేళ భరిస్తుంది అని అనుకుంటే అది కేవలం తన పిల్లల కోసం మాత్రమే అని తెలుసుకోండి. ఒక భార్య ఒక తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఒక తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఏ పని చేతగాని వాడితో కూడా బ్రతుకుతుంది, ఒక కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం అంటే జీవితం కత్తి మీద సాము లాంటిదే. ప్రతిరోజు నరకమే మిగులుతుంది. పరాయి ఆడదాని మోజులో పడి నీ ఇంటి మహాలక్ష్మిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కసారి నీ ఇంటి మహాలక్ష్మి మనసు విరిగిందా, తన ఎత్తు బంగారం పెట్టినా సరే తన మనసు మళ్ళీ సరికాదు. గుర్తుపెట్టుకో, తిరిగి మళ్ళీ అక్కడ నువ్వు చోటుని సంపాదించుకోలేవని అస్సలు మర్చిపోవద్దు. కాకి అలానే కోకిల, ఈ రెండిటి రంగు నల్లటి నలుపే. కానీ ఈ రెండిటికి తేడా ఏమిటి అనేది అర్థమయ్యేది కేవలం మనసు ఉన్నవారికి మాత్రమే అని తెలుసుకో. ఎందుకంటే కాకి నల్లనే ఉంటుంది, అలానే కోయిల కూడా నల్లగానే ఉంటుంది. కానీ వసంత ఋతువులోనే కాకి ఎప్పుడైతే తన యొక్క కఠోరమైన స్వరంతో
కావు కావుమని అంటుంది. కానీ కోకిల మాత్రం పంచమ స్వరమై కూ కూ అని కూస్తూ ఉంటుంది. మన మనసుని ఆకట్టుకుంటుంది. ఈ తేడాలు కేవలం కాకి, కోకిల మధ్యే కాదు, ప్రతి ఇద్దరి మనుషుల మధ్య ఉంటాయి. ప్రతి మనిషి వ్యక్తిత్వము ఆ మనిషి యొక్క మాటలు వెనకే దాగి ఉంటుంది. ఎవరైనా మౌనం వహించి కూర్చున్నా వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు కూడా మౌనంగా ఉండిపోకూడదు. మనం ఎవరి వ్యక్తిత్వాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే వారిని మాట్లాడనివ్వాలి. ఆ వ్యక్తి మాటలను వినడం నేర్చుకోవాలి. వినడం గనుక నేర్చుకుంటే అప్పుడు మీకే తెలుస్తుంది ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది. అర్థమైంది కదా? ఈ సంవత్సరం హోలీకి తమ ప్రియజనులను ఏ రంగులో ముంచాలి అనుకున్నా ఎరుపు, పసుపు, పచ్చ, నీలం, నారింజ అనేక వర్ణాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే ప్రశ్న నన్ను అడిగితే కనుక నేను నా బాల్యం నుంచి ఏ వర్ణంతో అయితే ఆడుతూ వచ్చానో అదే రంగుతో ఇప్పుడు కూడా ఆడతాను అంటాను. ఇక అదే ప్రేమ వర్ణం. ఈ ప్రేమ వర్ణం కంటికి అస్సలు కనిపించదు. కానీ ఆ ప్రేమ వర్ణాన్ని గనుక పూసుకుంటే అన్ని రంగులు చాలా అందంగా ఉంటాయి. ప్రేమ దృష్టిలో ఏ రంగైనా మంచిదే. ఈ ప్రేమ వర్ణంతోనే మీ కన్నయ్య భగవంతుడు అయ్యాడని తెలుసుకోండి. అయితే మీరు కూడా ఒక్కసారి ఈ ప్రేమ వర్ణాన్ని ఉపయోగించండి. ప్రయత్నం చేయండి. మీరంతా ఈ హోలీని ఎన్ని రంగులతో ఆడినప్పటికీ అందులో ఒక్క చిటికెడు అయినా సరే ప్రేమ వర్ణాన్ని కలపడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడు హోలీ ఆనందం రెండింతలు రెట్టింపవుతుంది. అది మన వాళ్ళైనా సరే, పరాయి వాళ్ళైనా సరే. మీరు ప్రేమతో హోలీ ఆడితే గనుక అందరూ మీకు దగ్గరవుతారు. వాళ్ళు మీకు దగ్గర రావడం వల్ల వెలువడే చైతన్యం ఏదైతే ఉందో ఇక అదే వాస్తవిక హోలీ యొక్క వర్ణమని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.